అలాంటి థాట్ వచ్చిన వాళ్ళకి అది అంటే డెసిషన్ మీ సెల్ఫ్ డెసిషన్ అన్నమాట. ఎవరు ఇక్కడ ఫోర్స్ అనేది ఏది ఉండదు. ఇక్కడ కూడా మాకు ఇప్పుడు సరెండర్ లైఫ్‌లో ఉన్నాం మేము. 5 ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా ఒక ప్రతిజ్ఞ పత్రం రాస్తాం. ఏంటి అంటే ఈ యొక్క సంస్థలో ఉన్నాను కాబట్టి నేను ఈ సేవా దృక్పథంతో ఉండగలిగితే ఇలా నడుచుకుంటూ ఉంటాను. ఏదన్నా మర్యాదల్లో నేను విరుద్ధంగా చేశాను అనంటే ఇక్కడి నుంచి కూడా నేను వెళ్ళిపోవచ్చు. అట్లా అనేది కూడా తీసుకుంటారనమాట. ఒక నియమపత్రం రాస్తాం. ప్రతిజ్ఞా పత్రం అని రాస్తామనమాట మేము కూడా. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏముంటాయండి? తండ్రి మనకేం చెప్తారండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మనం ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండాలి. అంటే దుఃఖం కలిగించకుండా ఉండాలి ఎవరికి కూడా. తక్కువగా ఆలోచించకూడదు ఎవరి గురించి. అందరి గురించి ఒకేలాగా ప్రేమగా ఆలోచించాలి. అలా కాకుండా నేను ఏదన్నా కూడా తప్పుగా ఆలోచించి, తప్పుగా బిహేవ్ చేశానంటే ఆర్గనైజేషన్‌కి ఒక రైట్ ఉంటుందన్నమాట. మీరు వద్దు అని చెప్పడానికని. అలా అనేసి నా పైన ఆర్గనైజేషన్‌కి అన్నమాట సెల్ఫ్‌గా నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని. కానీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు ఫోర్స్ చేసే అధికారం ఆర్గనైజేషన్‌కి అయితే లేనే లేదండి. అది నా సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎవరు ఫోర్స్ చేయరు. పెళ్లి చేసుకోవడానికి గానీ, పెళ్లి చేసుకోవద్దని గానీ ఆర్గనైజేషన్ నుంచి ఎటువంటి ఫోర్స్ అనేది ఎవరు చేయడం ఇది రూల్ కాదు ఇక్కడ. ఎవరి మనసుకి వాళ్ళే టీచర్స్. ఇక్కడ ఒక సిస్టర్ కానీ, ఒక బ్రదర్ కానీ ఎవ్వరు కూడా ఒక గురువు అని ఎవరు ఉండరు. అది ఒకటి ఉంటుంది కదా! వాళ్ళకి ఫస్ట్‌గా ఒక బేసిక్ కోర్స్ ఉంటుంది. 7 డేస్ కోర్స్ తీసుకోవాలి. జ్ఞానం అర్థం కావాలి. ఈ లైఫ్ స్టైల్ అర్థం కావాలి. నచ్చినప్పుడు ఈ లైఫ్ స్టైల్ నచ్చింది అనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అప్పుడు సంస్థ కూడా ఒప్పుకుంటుంది. అంటే ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ తెలవకోకుండా ఎవరు ఉండలేరు కూడా ఇక్కడ. అదే ఇప్పుడు మీరు చూడండి అట్లా ఎవరో ఏమి లేని వాళ్ళు, ధనం లేని వాళ్ళు, రిలేషన్స్ లేని వాళ్ళు అనుకుని ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదండీ బయట. అనాథలు పెంచేవాళ్ళు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక స్పెసిఫిక్‌గా బ్రహ్మకుమారిసే కావాలని ఎందుకు అనుకోవాలా? కదా! అక్కడికెళ్ళైనా వెళ్ళొచ్చు. బ్రహ్మకుమారిస్ ఇంక ఫండ్సే ఉండవు. ఇది నాన్ గవర్నమెంటల్ కదా అండి. ఆర్గనైజేషన్ కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం ఫండ్స్ ఉండవు. స్పెసిఫిక్‌గా ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి రావన్నమాట. సో మన ఇంట్లో మనము ఖర్చు పెట్టుకుంటాం అంతే ఇక్కడ బ్రహ్మకుమారిస్ అంటే. కాబట్టి అలా అందరూ వచ్చేసి ఇక్కడ ఉంటాము అంటే కూడా జనరల్‌గా అందరిని పోషించాలి బ్రహ్మకుమారి సెంటర్ అనేది. అలా మన మోటివ్ కూడా కాదనమాట. కాబట్టి సింపుల్‌గా వేరే ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అక్కడికి వాళ్ళు వెళ్ళొచ్చు. మనకి ఇక్కడే రావాలనేమి కాదు.